హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి మంత్లీ శాలరీ ట్రైనింగ్లో వచ్చేసి 60,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే ట్రైనింగ్ తర్వాత మనకి 90,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇస్తారనమాట. మనకి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఏ డిసిప్లిన్లలో మనం డిగ్రీ చేసిన యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే జనవరి 29న అయితే మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం జరిగింది. వెంటనే మన ఛానల్లో అయితే వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క నోటిఫికేషన్ మన ఛానల్లో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్, అంటే ఏపీ, తెలంగాణ, మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి జనవరి 30 నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మనకి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 20th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ విధానం ద్వారా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే మార్చి, ఏప్రిల్లో అయితే మనకి కండక్ట్ అయితే చేస్తారని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే టోటల్ 55 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. వివిధ డిసిప్లైన్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 19 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6, జనరల్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 16 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 55 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 3 డిసిప్లైన్లలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 3 డిసిప్లైన్లలో వివిధ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకుంటారు అంటే అట్లయితే కాదండి. మనం ఒకే ఒక డిసిప్లైన్లకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు మనకి 2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి వీలవ్వదు, ఒకే పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే 1/12/2024 నాటికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఈ యొక్క జర్నలిస్ట్ పోస్టులకు వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, లేదు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎనీ డిసిప్లైన్లలో ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అదే మీరు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 55% అయితే మార్క్స్ తెచ్చుకోవడం ఉండాలి. మీరు జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కిందికి వచ్చినట్లయితే 60% మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి 1/12/2024 నాటికి మనకి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి 200 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 150 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. 2.5 అవర్ వరకు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు కనుక జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 60% అయితే తెచ్చుకోవాలి. లేదు మీరు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 55% మార్క్స్ తెచ్చుకున్న జాబ్స్కి అయితే మనము పాస్ అయినట్లే అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఈ యొక్క జర్నలిస్ట్ పోస్టులకు సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 40
మార్క్స్కి 40 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టెస్ట్ ఆఫ్ జనరల్ కరెంట్ అఫైర్ నుంచి మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. అలాగే టెస్ట్ ఆఫ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్ ఎస్ఏ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 10 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఇంగ్లీష్ లేకుంటే హిందీ వచ్చినా పర్లేదు, హిందీ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మిగతా పోస్టులకు సంబంధించి కూడా మనకి డీటెయిల్ సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంతీ వీడియో అవుతుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత అది పాస్ అయిన తర్వాతనే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మనకి ఖచ్చితంగా అయితే మనం పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాతే మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో అయితే మనకి ఈ యొక్క సెంటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. లేదు మీరు ఏపీ తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్, కరీంనగర్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు దాని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తున్నట్లయితే మీకు అర్థం కాదనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఒక 23 పేజీలో అయితే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు 200 రూపీస్ అయితే పే చేయాలి. లేదా మిగతా క్యాండిడేట్స్ అయితే మీరు 1000 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఇది రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే మరీ చెప్తున్నాను అనుకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.